కొన్ని సంఖ్యలు కేవలం అంకెలు కావు. అవి చరిత్రకు, రహస్యాలకు, చెప్పబడని భయాలకు ప్రతీకలు. ప్రతి నగరంలోనూ ఒక మూలన గుసగుసలాడే ఒక కథ ఉంటుంది. అలాంటి కథల్లో ఒకటి నెంబర్ 13 గురించి. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, ఒక భయంకరమైన వాస్తవానికి నిదర్శనం. మీరి కథ విన్న తర్వాత బహుశా మీరు 13 అనే అంకెను చూసే విధానం పూర్తిగా మారిపోవచ్చు. విశాఖపట్నం శివార్లలో ఒకప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా భావించిన ఓషన్ వ్యూ టవర్స్ నిర్మాణం దశాబ్దం క్రితం మొదలైంది. దీని వెనుక కోట్లాది ఆశలు, వందలాది కుటుంబాల కలలు ఉన్నాయి. అయితే నిర్మాణ పనులు మొదలైన కొన్నాళ్లకే సమస్యలు మొదలయ్యాయి. 13వ అంతస్తుకు చేరుకోగానే అనుకోని ప్రమాదాలు పలకరించాయి. భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్టుండి కనపడకుండా పోవటం, కొందరు నిర్మాణ ప్రాంతంలోనే అదృశ్యం కావటం, ఒకరిద్దరు ప్రమాదవశాత్తు కిందపడి మరణించటం. ఇది కేవలం అదృష్ట దురదృష్టాల లెక్క కాదు, వరుస విషాదాల పరంపర. నిర్మాణ సంస్థ ఎన్ని పూజలు చేసినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా 13వ అంతస్తు నిర్మాణం పూర్తి కావటం అసాధ్యంగా మారింది. కొన్ని నెలల పాటు పనులు ఆగిపోయాయి. చివరికి యాజమాన్యం ఆ 13వ అంతస్తును పూర్తిగా వదిలేసి మిగతా అంతస్తులను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. లోపల ఏమీ నిర్మించకుండానే బయట నుంచి కేవలం గోడలు మాత్రమే లేపి వదిలేశారు. వర్తమానంలోకి వద్దాం. రవి ఒక యువ జర్నలిస్ట్, స్థానిక పత్రికలో పనిచేస్తున్నాడు. నగరంలో వినిపిస్తున్న ఈ 13వ అంతస్తు కథల గురించి తెలుసుకుని దానిపై ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ రాయాలని నిర్ణయించుకున్నాడు. రవికి భయం కంటే నిజం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. పాత కార్మికులను, స్థానికులను కలిశాడు. అందరి నోట వినిపించేది ఒకే మాట: అది శాపగ్రస్తమైన స్థలం, అక్కడికి వెళ్ళొద్దు. కానీ రవి మరింత లోతుగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అపార్ట్మెంట్ కీపర్ సాయంతో రవి రాత్రి వేళ ఆ 13వ అంతస్తులోకి ప్రవేశించాడు. అది పూర్తిగా నిర్మానుష్యం. దుమ్ము, ధూళి పేరుకుపోయి గాలి నిండినట్టు అనిపించింది. చంద్రుడి వెన్నెల్లో 13వ అంతస్తులోని అసంపూర్ణ గోడల మధ్య నిలబడిన రవికి ఏదో తెలియని భయం వెన్నులో వణుకు పుట్టించింది. రవి ఆ 13వ అంతస్తులో రాత్రులు గడపడం మొదలుపెట్టాడు, తన కెమెరా, రికార్డింగ్ పరికరాలతో. మొదటి కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉంది. కానీ మెల్లమెల్లగా అతడి మానసిక స్థితిలో మార్పులు మొదలయ్యాయి. రాత్రి వేళలో అతడికి దూరంగా అస్పష్టమైన కేకలు వినిపించేవి. నిద్ర పట్టేది కాదు. కొన్నిసార్లు ఖాళీగా ఉన్న గోడలపై తన కళ్ల ముందే నీడలు కదులుతున్నట్లు అనిపించేది. మరీ ముఖ్యంగా రాత్రి 1:13 అతడి ఫోన్ సిగ్నల్ పూర్తిగా పోయేది. రికార్డింగ్ పరికరాలు పనిచేయటం ఆపేసేవి. ఒకరోజు అతడు తన ల్యాప్టాప్లో తాను తీసిన ఫోటోలు చూస్తుండగా ఒక ఫోటోలో అతడి వెనుక చీకట్లో ఒక మసక రూపం కనిపించింది. అది కేవలం కాంతి, నీడల కారడి అనిపించినా అతడి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. రవికి నిద్రలో పీడకలలు వచ్చేవి. నిర్మాణంలో మరణించిన కార్మికుల ఆర్తనాదాలు, వారి నీడలు అతడిని వెంటాడేవి. తన పరిశోధనలో ఆ ప్రమాదాలకు సంబంధించిన ఫైల్స్, మెడికల్ రిపోర్ట్స్ అదృశ్యమయ్యాయని తెలుసుకున్నాడు. కొన్ని సాక్ష్యాలు కావాలనే మరుగుపరచబడ్డాయా? ఆ 13వ అంతస్తు కేవలం అసంపూర్ణం కాదు, ఒక చీకటి చరిత్రకు నిలయమని రవి గ్రహించాడు. అక్కడి కార్మికుల మరణాలకు సరైన కారణాలు లేవు. భయంతో, ఆందోళనతో రవి మానసికంగా కుంగిపోయాడు. చివరిసారిగా అతడు 13వ అంతస్తు నుండి పంపిన ఒక సందేశంలో ఇక్కడ ఏదో ఉంది, అది కేవలం భవనం కాదు, బలి అయిన ఆత్మల ఆక్రందనలు అని ఉంది. ఆ తరువాత రవి ఆచూకీ తెలియకుండా పోయింది. అతడికి ఏం జరిగిందో ఎవరికీ
తెలియదు. నెంబర్ 13. అది ఇప్పటికీ విశాఖపట్నంలో ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. రవికి ఏం జరిగింది? అతడి భయాలు కేవలం మానసిక భ్రమలా, లేక ఆ 13వ అంతస్తులో నిజంగానే ఒక చీకటి ఉనికి దాగుందా? మన నగరాల్లో ఎన్నో నిర్మాణాలు, ఎన్నో కథలు. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకొస్తాయి, మరికొన్ని చీకట్లోనే ఉండిపోతాయి. నెంబర్ 13. బహుశా అది కేవలం ఓ ప్రారంభం మాత్రమే కావచ్చు, అంతం కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొన్నిసార్లు నిజాలు భయానకంగా ఉంటాయి కల్పనల కంటే. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేసిందని, బహుశా కాస్త భయపెట్టిందని ఆశిస్తున్నాను. ఇలాంటి నిజ జీవితాధారిత భయానక కథల కోసం, నగర రహస్యాల కోసం మా ఛానల్ మర్మకథలను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే తర్వాతి కథ మీ ఊహకు అందని వాస్తవాలను బయటపెట్టవచ్చు. మీకు నెంబర్ 13తో ఎదురైన వింత అనుభవాలు ఏమైనా ఉంటే మాతో కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మర్మకథలు. భయం ఒక్కటే నిజం, మిగతాదంతా మీ ఊహ.